సార్ చాలా మంది ఇప్పుడు యాక్టర్ అవుదామని వస్తుంటారు, కొంతమంది సింగర్ అవుదామని వస్తుంటారు. వాళ్ళకు దారి ఉంది. యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, సింగర్ అవ్వాలంటే సంగీతం నేర్చుకోవాలి, లేదా డైరెక్షన్ నేర్చుకోవాలని చెప్పి. కానీ ఫైటింగ్ మాస్టర్స్ అవ్వాలి అంటే, లేదా ఫైటర్స్గా రావాలంటే ఒక ప్రాపర్ దారి అంటూ లేదు నాకు తెలిసి. అయితే నేను ఇండస్ట్రీలో చూస్తున్నా, ఒక దారి అంటూ లేదు. ఒకళ్ళు ఎవరైనా నిజంగా ఫైటింగ్ ఇంట్రెస్ట్ ఉండి, మేము ఫైట్ కొరియోగ్రాఫర్స్ అవ్వాలి, సినిమాల్లో మేము చేయగలగాలి, మాలో ఈ టాలెంట్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలంటే ఎలా వస్తే బెటర్ మీకు తెలిసి? ఏమి లేదు, ఇది ఇవన్నీ కూడా మనం ఇలా రావాలి అలా రావాలి చెప్పకూడదు. ఇది చెప్పి చేసేది కాదు, వాళ్ళు ఫైర్ అంటే అన్వేషన్స్లోనే దొరుకుద్ది. అది మేము చెప్తాం ఏంటంటే, ఈ దేహం అనేది తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఒక అందము, కలర్ కానీ, అందం కానీ, హైట్ కానీ అంతా తల్లిదండ్రులు వాళ్ళ జీన్స్ ద్వారా వచ్చింది. ఇప్పుడు నువ్వు ఉండవు, కలర్ గా ఉన్నావు, అందంగా ఉండవు, అది ఆ క్రెడిట్ నీది కాదు. మరి దాన్ని నేను క్రెడిట్ అందంగా ఉన్నాను చెప్పి సెల్ఫీలు తీసుకొని పక్కన సైడ్ కొడతాం అనుకోండి, అది కాదు. నీ పర్సనల్ ఏం చేసావు, చదివి ఒక జాబ్ కొట్టావు, అది నీ పర్సనల్ ఇష్టం. లేకపోతే మిమిక్రీ చేసావా, ఏం చేసావా, చేయాలి తప్ప దాన్ని అందంగా ఉండడానికి కలవడి పెట్టుకున్నావు, అది నీది కాదు. అది మేమనుకునే ఫీల్ అనుకుంటా. అందుకని ఏంటంటే వచ్చేవాడు సైషన్ ఏమంటారంటే, అందాన్ని దాని గురించి కాకుండా కూడా నీకంటూ స్పెషల్ స్కిల్స్ మనం ప్రత్యేకంగా నాలో నుంచి నువ్వు స్వయశక్తిగా నేర్చుకొని ఇంకొకళ్ళకి చూసి వా డైరెక్టర్ వా అనేలాగా, ఒక ఫైట్ మాస్టర్ చూసి బాగా చేస్తానేలాగా, యాక్టింగ్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, ఎనీ వర్క్. అది సినిమా ఇండస్ట్రీకి రావడానికి అంటే, సినిమా ఇండస్ట్రీ అంటే దూరపు నునుపు అంటారు కదా, అట్లా ఉంటుంది. కానీ అలాంటి బెమలో పడి రావద్దు. ఎనీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయగలుగుతాం నమ్మతో వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు తప్ప, ఏదో బెమ కలరై చూసి మోసపడి వచ్చిన వాళ్ళు చాలా చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన వచ్చి దాన్ని ఆధారం వెతుక్కొని మన మీద మనం వర్క్ చేసుకొని, మనం రాయి మనం శిల్పంగా ఎలా తిక్కోవాలి, ఇది స్ట్రాంగ్ తప్ప అది ఎన్ని దెబ్బలు పడలేరు. మన వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఇది జరిగేది కాదు. మేము వెళ్ళాక చాలా మంది వచ్చారు, మాకు అంత స్టేజ్ చేయలేకపోయారు. కాబట్టి ఏంటంటే, మనకి ఏదైతే మనకంటే ఇంకోళ్ళకంటే బెటర్గా ఉండాలనే దాని గురించి పర్ఫార్మెన్స్ రా మెటీరియల్స్ నుంచి వచ్చే స్ట్రాంగ్ అమ్మ ఇది. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే మనస్ఫూర్తిగా కష్టపడి ఆ హృదయపూర్వక శరణాగతి కానీ చెప్తే ఈ రోజు సినిమాలో ఓటమి జరగదు అనేది మా సూపర్ సార్.